సార్, రీసెంట్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్కి 2 రోజులు జరిగినటువంటి కాన్ఫరెన్స్కి సంబంధించి ఫుడ్ ఖర్చులు 1.2 CR. ఏంది అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి? గతంలో వీళ్ళు చేసినటువంటి కామెంట్లు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఖర్చులు చెప్తున్నా సార్. పవర్ రాకమునుపు, పవర్లో లేనప్పుడు ఉన్న రాజకీయ నాయకుల యొక్క మాట తీరు అధికారం రాగానే ద వే దే ఆర్ కండక్టింగ్ అన్నది ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది ప్రతిసారి. సార్, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ 1.2 crores అన్నది మళ్ళీ ఎవరు మరి రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి సున్నా తప్పెట్టారు, చొక్క తీయడం ఇటు పక్క ఇటు అటు పక్క వేసారు అన్నది మరి చెప్తే మరి నేనేం చేయలేను కదా. ఇది రెవెన్యూ మినిస్టర్కి సంబంధం లేదు కదా. అందుకు లేదు, ఆయన కూడా ఉంటాడు కదా. ఆర్థిక మంత్రి, రెవెన్యూ మినిస్టర్ వీళ్ళిద్దరు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఓకే, పయ్యవల్ కేశవ్ గారు కూడా ఉన్నారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. వీళ్ళ సమక్షంలోనే కలెక్టర్ గారు అందరూ కలిపి నాకు తెలిసి 26 జిల్లాలు, ఇప్పుడు 26 కలెక్టర్లు, 26 మంది ఎస్పీలు, మంత్రిగణం 25 మంది ఎంపీ మినిస్టర్లు, డిప్యూటీ మినిస్టర్లు అందరూ కలిపి 30 మంది వేసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఇంకా సెక్రటరీ సిబ్బంది అందరూ కలిపి నాకు తెలిసి 200 మంది కూడా ఉండరు. ఎస్ సార్, 200 కాదు 300 మంది ఉంటారు అనుకున్నా. ఎగ్జాంపుల్ బయట వాళ్ళు, వాళ్ళ గన్మ్యాన్లు, స్టాఫ్లు అందరూ ఏడు తినేసి ఉంటారు. పెళ్లి భోజనాలకే పొద్దున్న టిఫిన్లు, సాయంత్రం మధ్యాహ్నం భోజనాలు, రాత్రి మళ్ళీ పకోడీలు గికోడీలు ఇచ్చిన దానికి అంతంత ఖర్చు లేని పల్లెలు నేనెప్పుడు చూడలే. వాళ్ళోడ తమిళనాడులో, కేరళలో బాగా పల్లెల్లో పెట్టాడు, నెమల్లో పెట్టి వాళ్ళకి కూడా ఇంత ఖర్చు అయ్యి ఉండదేమో. ఏడు తినేసి ఉంటారు, నాకైతే అర్థమే కావట్లేదు. ఏమైనా బంగారు బిస్కెట్లు ఏమైనా ఇచ్చారు, లేకపోతే ప్రతి దానికి చూడండి పానల్ గాటికి సిల్వర్ లీఫ్లు ఇస్తారు, అలాంటివి ఏమైనా వేసారా? అయితే పెళ్ళికి వచ్చినట్టు గిఫ్ట్లు వచ్చినట్టుకు ఏమైనా దీంతో పాటు ఏమైనా గిఫ్ట్ ఏమైనా ఇచ్చారు? గిఫ్ట్ హ్యాంపర్ ఏమో మరి. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో గతంలో పఫ్ఫులు తినేశారని, వాళ్ళ ఎయిర్పోర్ట్లు ఎంత తినేశారని ఆయన మీద, లోకేష్ మీద కూడా, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవి తినేసాడు ఏంటంటే ఆయన ఏంటంటే పఫ్ఫులు తినేసాడని. ఇదే రోజు సర్వసాధారణం అయిపోయింది. కానీ లెక్క చూస్తే ఇలాంటి 1,20,00,000 రూపాయలు 2 రోజులకి కలెక్టర్ కాన్ఫరెన్స్కి అంత డబ్బులు ఖర్చు అయ్యి అంటే ఓన్లీ ఫుడ్కే 1.2 ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఇంకా వాళ్ళు చెప్తుంది అదే కదా. సో ఎందుకంటే మనం ఈ తుఫాన్ అప్పుడు కూడా చూసాం. నాకు తెలిసి సుబ్బయ్య బుట్ట పోయినమే 375, ముగ్గురు కూర్చుని తినొచ్చుదని. అలాగే దానిలో ఇచ్చిన పులిహారను ఫ్రైడ్ రైస్కి లేకపోతే బిర్యానీకి 470 రూపాయలు దగ్గర ఛార్జ్ చేశారు తుఫాన్లో. అవును, అది కూడా చాలా డిబేటబుల్ టాపిక్ అయింది. సో ఆ ఫుడ్ కాంట్రాక్టర్ రావడం నిజంగా సువర్ణయుగంలో పుట్టినట్టుకున్నాడు. పూర్వజన్మలో చేసిన పాపాలకి భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటాను. గవర్నమెంట్ కాంట్రాక్టులు తీసుకుని ఇంతంత డబ్బులు ప్రజాధనాన్ని సద్వినియోగపరుస్తున్నందుకు ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. ఓవరాల్గా అయితే మాత్రం దిస్ ఈస్ క్వైట్ రెడిక్యులస్ అమౌంట్. 1.2 crores ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ అమౌంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ ఫర్ 2 daysకి అయితే అది ఖచ్చితంగా ప్రక్షాళించాలి. అది అంకెలు తప్పనా అవ్వాలి, లేదంటే నిజంగా ఏ ఫుడ్ ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చారో కూడా కొంచెం ప్రజలకు చెప్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 70,000 కోట్ల దగ్గర అప్పు చేసి ఉన్నారు వాళ్ళకి. నిన్న మన అమరావతి ధర్మాన్ని మళ్ళీ 17,000 కోట్ల దుకాణం పెట్టారు మాకు నాణ్యతకే. సో ఇవన్నీ ఓవరాల్ చూసుకుంటే ఇంత భోజనాల ఖర్చులు ఇవన్నీ అవసరమా అని మేమైతే అడగవలసిన ప్రశ్నగా అడుగుతున్నాం సార్. మీకైతే అర్థమైతే చెప్పండి మరి ఎంత మరి ఏ భోజనం ఎంత కాస్ట్ అవుతుంది? చదివితే గుండె తరుక్కుపోతుందో. 1.2 crores భోజనం ఖర్చులే. ఐఏఎస్, ఐపీఎస్ల అధికారులతో పాటు మంత్రులు భోజనాలకు 1.2 కోట్లు ఖర్చు అయిందంట. టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో ఒక 2 crores కాంట్రాక్ట్ హోటల్కి ఇచ్చారట. రోజుకి 60 లక్షలు చెప్పిన మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్, స్నాక్స్ కోసం చెల్లించినట్టు. అలాగే 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇందాక నేను చెప్పింది అదే వెలగపూడి సచివాలయంలో జరిగింది. అంటే ఒక్కో ప్లేట్ 3,200 పడింది అగ్రిగేట్. ఎక్స్పెన్సివ్ భోజనం. సరే, వెరీ గుడ్. మన కోసం మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఆ పాటి తిన్నిందంటే తప్పులేదు, అంతే. దీని సారాంశం. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. దాని గురించి ఇప్పుడు పేపర్లో రాశారని చెప్పి దాని మీద డిప్లొమేషన్ కేసు కూడా వేశారు. స్టిల్ ఇప్పుడు అది నడుస్తూనే ఉంది. వైజాగ్లో నడుస్తూనే ఉంటాయి సార్ అవన్నీ సర్వసాధారణం. ఎందుకంటే పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ద గవర్నమెంట్లో దే హ్యావ్ దర్ డిస్క్రిషన్స్. ఆ డిస్క్రిషన్స్కి ఏం చేస్తారు? ఇప్పుడు 60 లక్షలు నిన్న టెండర్ కూడా లేకుండా డైరెక్ట్గా హోటల్కి నామినేటెడ్ పద్ధతులు ఇచ్చారని చెప్తున్నారు. హోటల్ దే ఛార్జ్ 3,200. నాకు తెలిసి విజయవాడలో అంత ప్రణాళిక తెగించిన హోటల్ నో హోటల్ ఇంకే ఉంటుంది. దాంట్లో డైరెక్ట్ పోయి తిన్నా కూడా అంత అవ్వదు కదా సార్. అవుతుంది. వాళ్ళు బయలుదేస్తారు అక్కడికి వెళ్తే. ఇది ప్రజాధనం.
ఖచ్చితంగా చెప్పాలంటే ఉమ్, ఒక పర్పస్ఫుల్గా కోర్స్ మొన్న తుఫాన్లకు పెంచిన దానికి అంతంత ఛార్జీలు తీసుకున్నప్పుడు రెగ్యులర్గా కలెక్టర్ గారు మినిస్టర్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ పాటి భోజనం కాస్ట్ ఉంటుందంటే నేనైతే ఆశ్చర్యపడ్డాను. ఉమ్, తుఫాన్ పెంచింది 470 రూపాయల దగ్గర లెక్క చెప్పారు ఒక్కొక్క ప్యాకెట్. ఎస్ సార్. అది కూడా స్వచ్ఛందంగా దానం విరాళాలు ఇచ్చిన వాళ్ళు. అంటే ఒక పక్క చూసుకుంటేనేమో అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రం అని చెప్తున్నారు, మరో పక్క ఏమో అసలు ఇంకా రాష్ట్రానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదు, మరో పక్క చూస్తేనేమో ఇటువంటి ఎక్స్పెన్షన్స్లు చక్కగా తెస్తున్నారు కదా. అప్పులకి ఏమైంది, గోపేటలో తెచ్చుకుంటున్నారు, ఎవ్రీ రెండో మంగళవారం వెళ్తున్నారు, యాక్షన్లో డబ్బులు తెచ్చుకుంటున్నారు. అదే కదా పూర్ణకుంభం ఏం కూర్చుంది ఎఫ్ఆర్బి లిమిట్ ఇప్పుడు ఎస్ సార్. 70,000 కోట్ల దగ్గర దానికి నేను అమరావతి మీద మళ్ళీ పనం పెట్టి 17,000 కోట్లు నేను చెప్పాం కదా లెక్కలు. ఎస్ సార్. సో ఇవి అలవాటు అయిపోయింది రాష్ట్రంలో. ఏంటంటే గవర్నమెంట్ ఆవాస్ పాలు చేయడం, రాష్ట్రాన్ని ఇటు తిరిగి గడిచి అధికార స్థాపనలు, తర్వాత ఎవరు కావాల్సిన పనులు అది చేసుకోవడం సక్రమంగా, అంతే. వీళ్ళు అధికారం లేనప్పుడు అవతల వాళ్ళని ఓహో ఏది పడితే అది మాట్లాడవచ్చు. వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడారు దాని మీద కేసులు పైపచ్చి ఇంకేంటంటే అచ్చే అలాంటిది ఏమి ఉండదు. చొక్క ఇటు పక్క పెట్టారు మా వాళ్ళు, 23 లక్షలకి 23 కోట్లకి నీకు తేడా తెలియదని మళ్ళీ తెస్తారు. ఇప్పుడు 12 లక్షల కింద సరే తేల్చేస్తారు సాయంత్రంకి. అప్పటిదాకా ముందైతే 1,20 లక్షలని చర్చి పెడితే తర్వాత వాళ్ళు మళ్ళీ చొక్కలు మారుస్తారు. చొక్కలాంటే కదా సింపుల్. బడ్జెట్ ప్రవేశపెడతారు, బడ్జెట్ ఫిగర్ కాదు ఈ ఫిగరే కరెక్ట్ అని ఈ తెప్పల పేపర్లో రాస్తారు, అంతే. దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోవడమే అందరం. వీళ్ళు రాస్తారు, ఈ దరిద్రం రాసిన దానికి బైబిల్, ఖురాన్, భగవద్గీతలో మనం చదువుకుని ముందుకెళ్ళడమే సార్.